హాయ్ హలో వెల్కమ్ టు విశాలాక్షి వ్లాగ్స్. నేను మీ విశాలి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అటుకులతోటి మిక్చర్ చేశాను. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. సామాన్యంగా అటుకుల మిక్చర్ అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కానీ నూనె అనేది ఎక్కువ లాగేస్తుంది, లేదంటే నూనె అంతా పాడైపోతుంది. అలా కాకుండా నేను కొత్తగా ట్రై చేశాను. ఇప్పుడు ఈ వీడియో చూసేద్దాము. ఇక్కడ నేను పేపర్ అటుకులు తీసుకున్నాను. నేను ఇది 1/2 kg మెజర్మెంట్ తోటి తీసుకున్నాను. ఇది పైన షుగర్ కోటెడ్ పేపర్ అటుకులు అనమాట. ఇది మార్కెట్లో అవైలబిలిటీలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా పేపర్ అటుకులను కానీ ఏ అటుకులనైనా సరే వాడేటప్పుడు జల్లించుకోవడం మాత్రం మర్చిపోకూడదు. కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇప్పుడు నేను ఈ అటుకులన్నిటినీ కూడాను చక్కగా శుభ్రంగా దాంట్లో ఉన్న తవుడు కానీ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడాను రిమూవ్ చేసేసుకుని, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, చూసారా, ఇలాంటివన్నీ కూడాను రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక కడాయిలో వేసేసుకొని 5 to 10 minutes నేను దీన్ని వేయించుకుంటున్నాను అనమాట. దీంట్లో ఎటువంటి ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. 5 నుంచి 10 నిమిషాల్లో ఇది మనకి క్రిస్పీగా క్రంచీగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఒకసారి మనం చేత్తో పట్టుకొని ఇలాగ చూడంగానే చక్కగా చూసారా, ఈ వీడియోలో చూపించినట్టు మనకి చిన్న చిన్న పీసెస్గా అయిపోయినాయి. ఇప్పుడు దీనికి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. దీన్ని ఒక సైడ్ ఉంచుకుందాము. ఇప్పుడు అదే మూకుట్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని దీన్ని 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతటికి కూడాను ఆయిల్, ఈ మూకుట్లో మనం ఎంతైతే 1/2 కప్పు ఆయిల్ వేసామో అంతే ఆయిల్ మనకి మిక్సర్ అంతా తయారు చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు అన్నీ కూడాను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోకి ఒక 1/2 కప్పు వేయించిన శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా వేయించిన శనగపప్పు కూడా అలాగే మనం వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వేయించుకుందాము. ఆల్రెడీ వేయించిన శనగపప్పు అంటేనే సగం వేపి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. 2 నిమిషాల్లో మనకి వేపిన పప్పు రెడీ అయిపోతుంది వేయించుకొని. దీన్ని అదే బౌల్లోకి ఏదైతే వేరుశనగ గుళ్ళు తీసామో ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూను సోంపు ఉంటే వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ ఇక్కడ మనకి బాగా వేగనివ్వాలి. అప్పుడే మనకి కారం అనేది చచ్చిపోతుంది, మనకి ఎక్కువ స్టోరేజ్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లోకి మనం ఒక 1/2 చెంచా ఆవాలు వేసుకొని చిటపటలాడేలాగా వేగనివ్వండి. దీన్ని ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ 1 నిమిషం గ్యాప్ ఇచ్చి దీన్ని వేగనివ్వండి. ఆ తర్వాత 7-8 వెల్లుల్లి గర్భాలు కొంచెం మనం స్మాష్ చేసుకొని రెడీ చేసుకుని ఉంచుకోండి. దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి వెల్లుల్లి రెబ్బలు వేయంగానే మంచి అరోమా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఇది వేగిపోయింది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నప్పుడు మనం 1 స్పూను నువ్వులు యాడ్ చేసుకోండి. ఇది మామూలుగా వేయిస్తే తొందరగా మాడిపోతుంది అనేసి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న అటుకుల్లోకి తగినంత ఉప్పు కారం వేసుకుని జీలకర్ర పొడి కానీ గరం మసాలా పౌడర్ కానీ ఏదో ఒకటే యాడ్ చేసుకోండి. దీంట్లోకి మనం ముందుగా ఉంచుకున్న పప్పులు యాడ్ చేసుకోండి. దీంట్లోకి జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే తాలింపు కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. మనం నువ్వుపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు అన్నీ వేసుకుని లాస్ట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంతేనండి, క్రంచీగా క్రిస్పీగా 2 నెలల పాటు స్టోర్ ఉండే అటుకుల మిక్స్చర్ రెడీ అయిపోయింది. అది కూడా లెస్ ఆయిల్ తోటి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టీ టైంకి పిల్లల స్నాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి షుగర్ కోటెడ్ అటుకులు అని చెప్పాను కదా. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీని ఫ్లేవర్ యమ్మీగా ఉంటుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో
స్టోర్ చేసుకుని ఉంటే 2 నెలల పాటు ఖచ్చితంగా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. రేపు ఇంకొక మంచి రెసిపీ తోటి మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.